హలో నమస్తే. ఈరోజు మా గార్డెన్లో పూసిన పుదీనాతోటి 2 టైప్స్ ఆఫ్ మింట్ చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒకటేమో పల్లీలు వేసి చట్నీ చేస్తాను, మరొకటి చింతపండు ఓన్లీ పుదీనానే వేసి చట్నీ చేస్తాను. ఈ రెండు మీరు కూడా ట్రై చేయండి. ఏది బాగుందో నాకు కామెంట్స్ చేయండి. ఈరోజు చాలా పూస్తుంది ఈ పుదీనా. వీటిని తెంపేసి మనము మంచిగా కడిగేసుకొని పుదీనా పచ్చడి చేస్తాను. పుదీనాని మంచిగా కడిగేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి పల్లీలు, మిరపకాయలు, పుదీనా వేసి వేయించుకోవాలి. కొద్దిగానే, ఎక్కువసేపు మాడనివ్వద్దు. అలాగే ఇందులో జీలకర్ర, ఉప్పు కూడా వేసుకోవాలి. దాన్ని చల్లారాక గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది పల్లీలు వేసిన పుదీనా పచ్చడి. దీంట్లో మీరు నిమ్మకాయ రసం పిండుకోండి, చాలా బాగుంటుంది. లేదు చింతపండు అంటే చింతపండు అయినా వేసుకోవచ్చు. పల్లీలతో చేసిన పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ చేసే ముందు మా గార్డెన్ గురించి చెప్తాను. నేను రోజు ఇక్కడ వాటర్ స్ప్రే చేస్తూ ఉంటాను అండ్ బౌల్లో కూడా వాటర్ ఫిల్ చేసి పెడుతూ ఉంటాను. ఎందుకు అంటే మా ఇంటికి గెస్టులు వస్తారు కాబట్టి. గెస్టులు అంటే ఎవరో కాదండి, బర్డ్స్. రకరకాల బర్డ్స్ వస్తూ ఉంటాయి. ఈ సమ్మర్ సీజన్లో వాటికి ఫుడ్, వాటర్ కోసం అని మళ్ళీ వస్తూ ఉంటాయి. చూడండి, ఇది ఒక ఎల్లో కలర్ పిట్ట. ఇలాంటివి చాలా వస్తుంటాయి. రెడ్ కలర్, బ్లూ కలర్ అండ్ చిన్న చిన్న పావురాలు, పిచ్చుకలు అన్నీ వస్తూ ఉంటాయి. వాటి కోసమని నేను ఫుడ్ అండ్ వాటర్ ఇక్కడ పెడుతూ ఉంటాను డైలీ. ఇలాంటి మంచి వ్యూ చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. రోజు రకరకాల వైల్డ్ బర్డ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. వాటి కోసమని ఫుడ్, వాటర్ అన్నీ సెట్ చేసి పెడితే వాటి టైంలో అవి వచ్చేసి తినేసి వెళ్తూ ఉంటాయి. ఇది సెకండ్ టైపు. ఇది ఆయిల్ వేసేసుకొని ఆకులు మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మిరపకాయలు వేసుకోవాలి అండ్ చింతపండు నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని వేసుకున్నాను. తాలింపు ముందుగానే చేసి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది చల్లారాక దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. దానికంటే ముందు ఏం చేయాలి అంటే ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి, ధనియాలు, ఉప్పు, గార్లిక్ ఇవన్నీ కలిపి కొద్దిగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది కొద్దిగా పౌడర్ లాగా అయ్యాక అప్పుడు ఈ ఆకును తీసి మిక్సీ జార్లో వేసేసుకొని మనము మెత్తగా చేసేసుకోవాలి. ఇది పచ్చడి చాలా బాగుంటుంది. పల్లీలది కూడా బాగుంటుంది. ఈ రెండు మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ పచ్చడి మాత్రం అంటే ఓన్లీ పుదీనా, ఎండుమిర్చి వేసిన పచ్చడి మాత్రం మనకి 2 months వరకు నిలువగా ఉంటుంది. పల్లీలు వేసింది మాత్రం ఒక 1 week వరకే ఉంటుంది. మీకు కావాలంటే ఆయిల్ కూడా ఎక్కువగా వేసుకోవచ్చు. బట్ నేను ఎక్కువగా ఆయిల్ వేయట్లేదు. ఇందులో మీకు తగినంత జీలకర్ర వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. అంతే, పుదీనా పచ్చడి రెడీ. ఈ సమ్మర్లో మంచిగా ఫ్రెష్గా ఉండే పుదీనా తీసుకోండి, ఇలాంటి పచ్చళ్ళు చేసి పెట్టుకోండి. మీకు పచ్చడి ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఈ ఎండుమిర్చి పచ్చడి వేసేసుకోండి. లేదు 1 week వరకు చాలు అనుకుంటే పల్లీలు, పచ్చిమిర్చి వేసేసుకొని చేసేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటివి నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. థ్యాంక్ యూ.